ఇప్పుడు పూర్తి స్థాయిలో అమ్మాయిగా మారిపోయిన తర్వాత అమ్మ ఏమంటోంది ఇలా చూసి? అమ్మ హ్యాపీగానే ఉంది. ఇప్పుడు నన్ను అమ్మ ఇంట్లో అందరికంటే తొందర యాక్సెప్ట్ చేసేది అమ్మ ఒక్కతి. బాగా మెచ్యూర్డ్ మైండ్. నాకైతే హ్యాపీగా అనిపిస్తది. ఎందుకంటే తన విషయంలో కూడా నేను తనకి షేర్ చేసినప్పుడు, "నువ్వు ఎలా ఉన్నా హ్యాపీగా ఉంటే చాలు. నిన్ను ఎవరైతే హ్యాపీగా చూసుకుంటున్నారో అని నీకు అనిపిస్తే వాళ్ళతో ఉంటే నేను హ్యాపీ. ఎందుకంటే ఇన్ని రోజుల మన దూరానికి నేను ఏ సమాధానం చెప్పలేను నీకు. కానీ నువ్వు తనతో ఉంటే మాత్రం నాకు హ్యాపీ" అని చెప్పడం జరిగింది. ఎందుకు అంటే మా అమ్మకి బాగా మెచ్యూర్డ్ మైండ్ బాగా. నేను తనకు చెప్పిన విషయాన్ని తొందరగా యాక్సెప్ట్ చేయగలుగుతది. దాన్ని తొందరగా అర్థం చేసుకోగలుగుతది. అందుకే నేను ఏ చిన్న విషయమైనా అమ్మకి షేర్ చేస్తా ఫస్ట్. మీరు ఇలా అమ్మాయిగా మారడం, పెళ్లి చేసుకోవడం, అల్లుడు రావడం ఇప్పుడేమంటోంది అమ్మ? అమ్మ ఫుల్ హ్యాపీ. ఎందుకంటే తనంటే మా ఇంట్లో చాలా ఇష్టం. మా తమ్ముడికి కానీ, మా డాడీకి కానీ, మా మమ్మీకి కానీ చాలా ఇష్టం తనంటే. తననే నేను పెళ్లి చేసుకుంటా అని వాళ్ళు అనుకోలేదు. ఎందుకంటే మధ్యలో మాకు గొడవ అయింది. డిస్కషన్ చాలా ఎక్కువ అయిపోయింది. తనతో మాట్లాడొద్దు మీరెవరని చెప్పి నేనే వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని బ్లాక్ చేయడం జరిగింది. వాళ్ళకైతే ఇప్పుడు తననే నేను పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పినప్పుడు వాళ్ళైతే ఫుల్ ఖుష్. ఇంకా చేసుకునేదాకా కూడా వాళ్ళకి నమ్మకం లేదు. చేసుకున్న తర్వాత మాత్రం ఇంకా హ్యాపీ. మీరు చెప్పండి విమల్, మీ డెడ్ నేమ్ ఏంటి? ఇంతకు మీ డెడ్ నేమ్ ఏంటో చెప్పాలి. అసలు మీ పేరేంటి? మీరు అమ్మా నాన్న పెట్టిన పేరేంటి? నేను అది చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే వద్దా? మళ్ళీ ఇది చూసిన తర్వాత వాళ్ళు నన్ను అదే పిలవడం జరుగుతుంది బయట. అంటే కాబట్టి పాత ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తుపడుతుంటారా మిమ్మల్ని? గుర్తుపడతా ఉంటారు. పాత ఫ్రెండ్స్ గుర్తుపడతా ఉంటారు. అదే నేను పెట్టి పిలిచినా కూడా లేదు నన్ను ఇట్లా పిలవండి అని చెప్పి చెప్తా ఉంటారు. ఇష్టం లేదు అసలు అది తెలుసుకోవడం కూడా. ఆ క్యారెక్టర్ ని మీరు పాతేసారు, వెళ్ళిపోయింది ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ లోకి నేను వెళ్ళాలనుకోవట్లేదు. ఆ క్యారెక్టర్ వైజ్ గా ఏదైనా విషయాలు నా ముందుకు వచ్చినా దాన్ని తీసుకోవడానికి నేను రెడీగా లేను. కాకపోతే వాళ్ళు మనల్ని ట్రీట్ చేసినప్పుడు దాన్ని నేను తీసుకుంటాను. ఎందుకు అంటే మనం ఫస్ట్ అక్కడి నుంచి వచ్చాం కాబట్టి, మనం ఎక్కడి నుంచి వచ్చినామో దాన్ని మర్చిపోకూడదు. కాబట్టి నేను ఇప్పుడు నన్ను ఇలా పిలవండి, నాకు ఇలా ఇష్టం అని చెప్పుకుంటాను అంతవరకే. ఆరోహి అనే పేరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మరి మీరు? ఆరోహి అనే పేరు నాకు నార్మల్గా ఆ పేరు అంటే చాలా ఇష్టం. మా గురువు పెట్టింది బాగా ఇష్టంగా. తను పెట్టుకుంది నాకు ఆరోహి. నేను చెప్పాను అన్నమాట, అత్తయ్య నాకు ఆరోహి పేరు అంటే బాగా ఇష్టం. ఫస్ట్ నా పేరు నైసి. ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నైసి నా పేరు. కానీ అది ముద్దు పేరుగా అందరు నైసి 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 అట్లా అయిపోయింది. అది జస్ట్ ఏదో ముద్దు పేరు లాగా ఉంది, నువ్వు ఒక మంచి పేరు పెడతానులే అని చెప్పడం జరిగింది మా అత్తయ్య. తర్వాత ఆమె చెప్పింది, ఇట్లా ఆరోహి బాగుంటుంది, బాగుంది పేరు, ఇది పెడితే నీకు బాగా సెట్ అవుతుంది. తర్వాత నాకు ఆరోహి తర్వాత ఇన్స్టాలో బాగా కొంచెం ఫేమస్ అయిపోయిందని నేను ఆరోహి అట్లా నడుస్తూ ఉంది. ఆరోహి ఎర్ర అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరు లేరు. మ్యాక్సిమం యూట్యూబ్లో కొట్టిన ఆరోహి ఎర్ర అని వస్తుంది. చాలా వీడియోలు వస్తాయి నాకు. మీరు చెప్పండి విమల్, ఒక అబ్బాయిగా పుట్టారు, ఆ తర్వాత ఇలాగా అమ్మాయిగా పుట్టారు. మీరు చూసారా, నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. అమ్మాయిగా పుట్టి అబ్బాయిగా మారారు. నిజంగా అన్ని లక్షణాలు కూడా అబ్బాయిలాగా మీరు కరెక్ట్, పర్ఫెక్ట్. మీరు డెసిషన్ కూడా మీది కరెక్ట్ లాగే ఉంది. ఏ ఊరు మీది? ఎందుకు ఇలా మారారు? ఎందుకు అనేది అసలు క్వశ్చనే కాదు. నేను ఇలాగే ఉన్నాను, ఇలాగే పుట్టాను అనుకుంటా. కొంచెం చిన్నప్పుడు నార్మల్గా మనం పెరిగేటప్పుడు చూడండి, ఇంట్లో వాళ్ళు బట్టలు మగపిల్లడికి ఆడపిల్లలు బట్టలు వేస్తారు, అలానే ఫీల్ అయ్యాను నా ఏజ్ నాకు తెలిసిన తర్వాత వరకు కూడా. నేను పుట్టింది శ్రీకాకుళం, పెరిగిందంతా అంటే జస్ట్ అమ్మమ్మ వాళ్ళు అక్కడ ఉండే కాబట్టి అక్కడ పుట్టాను. పెరిగిందంతా హైదరాబాదే. సో నాకు చిన్నప్పటి నుంచి అబ్బాయిలాగే ఫీలింగ్స్ ఉండే. ఇంట్లో మా మదర్ వాళ్ళ జనరేషన్లో అందరి తర్వాత ఆడపిల్లగా పుట్టింది నేను అప్పట్లో. సో నాకు కొంచెం గారాభంగా చూసా. మెయిన్ డాడీ కన్నా డాడీ అంత ఆడపిల్లలంటే కొంచెం ఇది ఉండేది కాదు. కానీ మా ఇంట్లో మా అమ్మమ్మ పిన్నిలు నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు. వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం. ఇంకా వాళ్ళ పిల్లలాగానే చూసుకునేవాళ్ళు తాతయ్య వాళ్ళ దగ్గర. నాకు ఎప్పుడు అబ్బాయిలాగా ఉండడం, మా తాతయ్య ఎలా బిహేవ్ చేస్తారు, మా తాతయ్యలాగా నేను బిహేవ్ చేయడము అలా ఉండేవి. మా అమ్మమ్మ కూడా మమ్మల్ని ఇద్దరిని ఒకేలాగా, అతను ఏం తింటే అలాగే, ఏ బట్టలు వేసుకుంటే అలాంటి బట్టలు నాకు ఇచ్చేయడం అలా పెంచారు. ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చామో అంతా డాడీ దగ్గర ఉండడం కొంచెం భయం ఉంది. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి కబడ్డీలో ఉండడం వల్ల ఏంటంటే అబ్బాయిల బట్టలు ఎక్కువ వేసుకునేది. ఎవరికి దీని గురించి నేను ఇలా ఓపెన్గా చెప్పాల్సిన అవసరం వచ్చేది కాదు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు మనల్ని ఐడెంటిఫై చేస్తారు. ఆడపిల్ల నువ్వు గుర్తుంచుకో, ఇలా ఉండు అని అంటారు. అది నాకు చాలా స్ట్రగుల్ ఇచ్చింది. ఆ స్ట్రగుల్ నుంచి రావడం చాలా టైం పట్టింది. ఇంట్లో వాళ్ళతో దెబ్బలు తినాల్సి వచ్చింది. అందరినీ ఆల్మోస్ట్ ఇంట్లో వాళ్ళని 2 years 3 years
వాళ్ళతో ఈవెన్ నేను మాట్లాడకుండా ఉండాల్సి అట్లీస్ట్ నేను ఎక్కడున్నానో కూడా తెలియకుండా ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే నేను 16 ఇయర్స్కి 17 ఇయర్స్కి ఇంటి నుంచి బయటకు వచ్చాను. నాకు 18 ఇయర్స్ రాకుండా నేను ఎక్కడ గట్టిగా మాట్లాడలేను. కాబట్టి అప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాను ఆ ఏజ్ వరకు. 18 ఇయర్స్ తర్వాత నేను కొంచెం స్ట్రాంగ్ అవ్వడం, నన్ను నేను సెల్ఫ్ బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. మొత్తం ఇంట్లో మా డాడీ అప్పట్లో చెప్పాను కదా, ఆడపిల్లలు ఇలాగే ఉండాలి, మా కాలనీ మొత్తం మీ అమ్మాయి ఇలా తిరుగుతుంది, ఎప్పుడు అబ్బాయిలతో తిరుగుతుంది, ఎప్పుడు అబ్బాయిలతో క్రికెట్, ఎప్పుడు ఏదో బాలెళ్ళి ఎవరింటికైనా తగిలేది, లేకపోతే ఏదైనా ఎక్కడ నవ్వేది, వేరే పిల్లలకి దెబ్బలు తగులుతాయి కదా ఆడేటప్పుడు, అసలు ఆడపిల్ల లెక్క ఉండకుండా రోడ్డు మీద ఇట్లా చేస్తారని చెప్పి గొడవలకు వచ్చేవాళ్ళు. ఇంకా అలా ఎక్కువ మా డాడీ బాగా కొట్టేవారు నన్ను, అసలు విపరీతంగా కొట్టేవాళ్ళు. అసలు ఆ దెబ్బలు తిని ఇప్పటికీ నొప్పి వస్తాయి, ఏదైనా గుర్తొస్తే ఇప్పటికీ నొప్పి వస్తాయి. అన్ని దెబ్బలు తిన్నాను మా నాన్నగారితో నేనైతే. సో కానీ మా ఇంట్లో మా పేరెంట్స్ అందరికీ నా గురించి తెలుసు, అందరికీ నాకు తెలుసు, నా గురించి తెలుసు, కానీ యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఫస్ట్ ఇంకా మా నాన్నగారు చనిపోయే ముందు ఈ విషయాలన్నీ నేను ఇంకా అతనితో మాట్లాడడం మీద అతనే ఫస్ట్ యాక్సెప్ట్ చేశారు. నేను తప్పు చేశాను, నీ జీవితంలో చాలా నిన్ను ఇలా కంట్రోల్ చేసి నిన్ను బాధ పెట్టి దూరం పెట్టి అని నాకు దగ్గరైన కొన్ని రోజులకే మా నాన్నగారు చనిపోవాలి. సో ఇంకా బట్ స్ట్రగుల్స్ అన్నీ అయిపోయాయి. ఏమో అవన్నీ చూడడం వల్ల ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నానేమో. ఎందుకంటే అప్పట్లో నాకు ఏం లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, చాలా కష్టపడుకుంటూ వచ్చాను. 18 ఇయర్స్ 2000, ఇప్పుడు 33 ఇయర్స్ నాకు. అప్పుడు నా చిన్న ఏజ్లోనే అన్నీ అంటే ఆ ఫియర్, ఇప్పుడు సగానికి సగం వయసు నాకు కష్టపడాల్సి వచ్చింది అప్పట్లో. ఇప్పుడు అమ్మ వీళ్ళందరూ టచ్లోనే ఉన్నారా? సిబ్లింగ్స్ ఉన్నారా మీకు? వాళ్ళ రియాక్షన్ ఏంటి? విషయం ఏంటంటే నేను మారనప్పుడు, అంటే నాకు గడ్డం మీసాలు లేనప్పుడు, ఇవన్నీ లేనప్పుడు నేను ఇలా అని మా తమ్ముడికి తెలుసు. అప్పుడు ఇంట్లో వాళ్ళతో వాడే ఫైట్ చేసేవాడు. ఏమని, తనకు నచ్చినట్టు ఉండనివ్వండి, ఎందుకు ఇబ్బంది పెడతారు అంటే. ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది మా ఇంట్లో నా ద్వారా. ఆ ఇన్సిడెంట్లో అందరూ ఒక సైడు, నేను ఒక్కడిని ఒక సైడ్ అయిపోయాను. అందరూ ఆల్మోస్ట్ ఒక 18 మెంబర్స్ మా ఫ్యామిలీ, మాది చాలా పెద్ద, అంటే రిలేటివ్స్ కలిసి ఉన్న ఫ్యామిలీ అన్నట్టు. ఇంట్లో మాత్రం మేమే ఉండేవాళ్ళం, కానీ అందరు పిన్ని బాబాయిలు వీళ్ళంతా ఒక 18 మెంబర్స్ ఒక సైడ్ కూర్చొని నన్ను ఒక్కడిని మధ్యలో కూర్చోపెట్టి, నువ్వు ఇలా చేస్తే ఇంట్లో నిన్ను రానివ్వము, నిన్ను ఇచ్చేస్తామంటే అప్పుడు మా తమ్ముడు స్టాండ్ ఇచ్చాడు. చిన్నోడే అప్పుడు స్టాండ్ ఇచ్చాడు. నాకు అప్పుడు గడ్డం మీసాలు ఏం లేవు. ఎప్పుడైతే నాకు ఈ గడ్డం మీసాలు రావడం స్టార్ట్ అయ్యాయో, బయట సొసైటీ నుంచి వాడికి ఎక్కువ ప్రెషర్ పెట్టడము, ఇవన్నీ పెట్టడము, దానివల్ల వాడు అది తీసుకోలేకపోయాడు. 2020 నుంచి ఇంటికి వెళ్ళడం ఆపేశాను నేను. 2000 అంతకుముందు మా ఇంట్లో నా గడ్డ మీసాలు రాకముందు ఎవ్రీ సాటర్డే మా అమ్మ ఫోన్ చేసి, ఇంటికి రా, మా తమ్ముడు నువ్వు వస్తావని ఇత్తేస్తున్నావు, ఎక్కడున్నావు ఎవ్రీ వీక్. నెలలో ఒక రోజు ఇంక ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మ అయితే ఇంకా దిగులుగా ఇది అవ్వడం అలా ఉంటుండే. ఇప్పుడు మొత్తం అదంతా మారిపోయింది. అది చాలా హట్ అవుతాను నేను ఎప్పుడైనా. నాకు ఏదైనా అయితే అదొకటే కొంచెం ప్రెషర్. మా తమ్ముడు ఎలా అంటే ఇప్పటికీ మా పిన్ని చెప్తుంది, మా అమ్మ చెప్తారు. వాడు చాలా చిన్న, నాకన్నా ఒక 5 ఇయర్స్ చిన్న. సో నేను స్కూల్ తొందరగా ఆపేసాను, చదువుకోలేదు. 7th క్లాస్ చదువుకున్నాను నేను ఈ జెండర్ ఇష్యూస్ వల్ల. అయితే ఆపేస్తే నేను చిన్నప్పటి నుంచే ఉద్యోగం చేయడం స్టార్ట్ చేశాను కదా, 1500 జీతం అలా వచ్చేది. వాడికి నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఇది కావాలా అది కావాలి, 1500 జీతం వస్తే ఫస్ట్ వాడిని రెస్టారెంట్కి తీసుకెళ్ళి వాడికి తినిపించాలి, వాడికి ఏం కావాలో కొనించాలని అన్నీ చేస్తుండే నేను. అయితే ఇప్పుడు వాడు పెద్దోడయ్యాడు బాగా. వాడు సంపాదించిన డబ్బులతో నాకు ఏదైనా చేయాలంటే నేను దగ్గర లేదని వాడు బాగా బాధపడతాడు. అంటే వాడి ఉద్దేశంలో నేను ఒక అక్కగా ఉంటాను కదా, ఇంత చేశాను. కానీ ఎప్పుడు నేను ఇలా మారినప్పుడు ఎప్పుడు కూడా నన్ను అక్క అని పిలవలేదు. నా షార్ట్ కట్లో ఇంట్లో అందరూ ఇమా అని పిలుస్తారు నన్ను. ఇమా అనే పిలుస్తారు. ఇంత చేశాను, ఇప్పుడు ఇమా లేదు, అసలు తినడానికి లేదు, అలా అని బాధపడతారు, ఇప్పటికీ బాధపడతారు. కానీ సొసైటీ వల్ల వాడు నన్ను దగ్గర తీసుకోలేకపోతున్నారు. విమల్, మామూలుగా ట్రాన్స్ విమెన్కి జరిగే సర్జరీస్ ఏంటి అనేది నాకు కొంత ఐడియా ఉంది, బట్ ట్రాన్స్ మ్యాన్కి జరిగే సర్జరీస్ నాకు తెలీదు. అంటే గడ్డాలు మీసాలు రావడానికి, అలాగే వాయిస్ మారడానికి, అలాగే ఇంకా మగ లక్షణాలు, మగ అవయవాల కోసం సర్జరీస్ చేయించుకుంటారా? సేమ్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళకు ఎలా అయితే ఉంటుందో కొంచెం మాకు టిపికల్గా ఉంటాయి కొన్ని సర్జరీస్ వల్ల. మేము కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాము, ఎక్కువ ఇదవుతుంది. కాకపోతే యాజ్ ఇట్ ఈజ్ మాకు ఈ గడ్డ మీసాలు రావడానికి హార్మోన్స్ ఉంటాయి. దీనికి ఏమి సర్జరీస్ ఏం చేయించుకోము మేము. కాకపోతే మిగతావన్నీ కూడా సర్జరీస్ చేయించుకోవడం సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఒక అబ్బాయి ఎలా అయితే కంప్లీట్ బాయ్ లాగా ఉంటారో,
అలాగే ఉంటాం. ఓపెన్గా చెప్పాలంటే ఒక పిల్లల్ని మాత్రం ఇంకా అనలేం, కానీ Hmm. మిగతా అదంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. బాయ్ ఎలా ఉంటారో అలాగే ఉంటాం. ఈ వైఫ్ ని మీరు ఏమని పిలుస్తారు? ఎక్కువ అయితే నాన్న లేకపోతే అమ్మ అని పిలుస్తాం. ఓ మీ ఆయన ఏమంటారేంటి? నేను ఎక్కువ నాన్న అని పిలుస్తా. ఈ మధ్య కొత్తగా అబ్బాయి అని పిలుస్తున్నా. స్టేటస్ లో మాత్రం యాపిల్ పెట్టుకుంటా తన కోసం. ఏంటి ఇద్దరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఆరోహి ముందు మీరు చెప్పండి. నా ఫ్యూచర్ ప్లానింగ్ యాక్టర్ కావాలి అని. ఓ అది కూడా బెస్ట్గా వస్తేనే వెళ్తాను. ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా ఉంది అంటే యాక్టర్ అనగానే కమిట్మెంట్ అట్లాంటివన్నీ కాకుండా నాకంటే ఒక మంచి ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని నేను ప్రూవ్ చేసుకోగలుగుతాను. ఒకవేళ ఛాన్స్ రాకపోయినా ఇప్పుడిప్పుడే నేను ఛానల్ పెట్టుకున్నాను. దానిలో నేను ఏంటో ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది అని నాకు అనిపించింది. నేను ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాను. మా ఆయన్ని బాగా చూసుకోవాలి, బాగా చూసుకుంటాను. మీరేమనుకుంటున్నారు విమల్? నాదైతే ప్రెసెంట్లీ అంటే ఈ ఈ 6 నెలల గ్యాప్లో చాలా ప్లాన్స్ మారిపోయాయి కొంచెం. ఎందుకంటే నేను ఈ బ్రేకప్ సిచ్యువేషన్లో కొంచెం బాగా డిస్టర్బ్ అయ్యాను. డిస్టర్బ్ అవ్వడం, వర్క్ మీద ప్రెషర్ ఎక్కువ పెట్టుకున్నాను. సో ఒకవేళ ఇన్ కేస్ తను ఈ సంవత్సరం నా దగ్గర రాకపోతే ఇంకా నేను ఇండియా నుంచి, నాకు అంజలి రిమి అని చెప్పి యుఎస్లో ఉంటుంది, తను అక్కడే సెటిల్డ్, అంతా అక్కడే ఉంటారు. తను ఎలా అంటే నాకు మా అమ్మ నన్ను కన్నది అంతే. మా అమ్మ నన్ను కన్నది, తిను కనలేదు. అలా అసలు ప్రతి ఒక్క విషయంలో నాకు, నేను బాధపడితే తట్టుకోలేదు, నేను ఆనందంగా ఉంటే దాంట్లో ఇంకెక్కువ తను ఆనందంగా ఉంటుంది. ప్రతి 1 అవర్ తను ఓన్లీ పడుకునే టైంలో మాత్రమే నాకు మెసేజ్ చేయకుండా ఉంటుంది. మిగతా టైంలో ఎక్కడున్నావు నాన్న, బాగున్నావా ఈరోజు మాట్లాడుతుంది, మళ్ళీ ఒక గంట తర్వాత ఎలా ఉన్నావు అని అడుగుతుంది అనమాట. ఇంకా నేను అనుకున్నాను, ఇంకా తిన్న లైఫ్లో రాకపోతే ఇంకా నేను షిఫ్ట్ అవుదాము, ఇంకా అక్కడ ఒక 2 years టైం తీసుకొని ప్రాసెస్ మెల్లిగా స్టార్ట్ చేసుకొని యూఎస్ వెళ్ళిపోదాము అని అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు అంతా తిరిగి ఏం కాదులేండి, ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు. అంతే కదా, చాలా ప్లాన్స్ ఉండే. అండ్ మెయిన్ వచ్చి నాకేంటంటే చాలా మంది అంటారు, వచ్చిన వాళ్ళందరూ అంటారు, నీకేం అవసరము, కమ్యూనిటీ కోసం ఎందుకు పని చేస్తావు, మారిపోయావు కదా, సొసైటీకి ఎక్కువ చెప్పుకోకు, నువ్వు అబ్బాయిగానే ఉన్నావు, అబ్బాయిగానే ఉండి ఎందుకు కమ్యూనిటీ చెప్పుకుంటే అందరు ఇలా అనుకుంటారంటే. కానీ నాలా ఉన్న వాళ్ళు ఎవరైతే, అది ఫీమేల్ టు మేల్ కానివ్వండి, మేల్ టు ఫీమేల్ కానివ్వండి, వచ్చే జనరేషన్కి మ్యాక్సిమం యాక్సెస్ ఉండాలి, చదువు కానీ ఉద్యోగాలు కానీ ఇంకేదైనా. రీసెంట్గా మా ట్రాన్స్మెన్ అండ్ ట్రాన్స్మెన్స్కి ఆల్మోస్ట్ 42 మెంబర్స్కి 42 మెంబర్స్, ఎందుకంటే ఇద్దరు కొంచెం డ్రాప్ అవుట్ అయ్యారు. అందుకని నేను ఇంకా అక్కడే ఉన్నాను. అయితే ఓన్లీ మా సెంటర్ ఏదైతే క్యూటీ సెంటర్ అని మేము అన్నామో, మాకు ముందు రోజు చెప్పారు, ఆ సెంటర్ నుంచి 29 అప్లికేషన్స్ నేను ఒక్కడనే పంపించాను. మా సెంటర్ వాళ్ళందరం కలిసి 29 అప్లికేషన్స్ పంపించాం, వాళ్ళందరూ సెలెక్ట్ అయ్యారు. సో అలా ఇంకా ముందు కొత్త ఆపర్చునిటీస్ రావాలి. గవర్నమెంట్ ద్వారా వస్తే ఎక్కువ సోర్సెస్ ఉంటాయి చదువుకోవడానికి కూడా. మేము సెంటర్ నుంచి కానీ, నేను ఇండివిజువల్గా కానీ, తనకు కూడా ఇప్పుడు అదే చెప్తాను, నాకు కమ్యూనిటీ విషయంలో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవుతా. టైం ఉండదు, ఒకసారి తనని నువ్వు మాట్లాడకు, తర్వాత మాట్లాడదామని కూడా అనేస్తాను. అలా సార్ బిజీ. సో నాకు కమ్యూనిటీ గురించి ఎక్కువ పని చేయాలని ఉంది. ఎవరైనా ఇలా బయటకు వస్తే వాళ్ళకి ఉండడానికి ఇల్లు దగ్గర నుంచి జాబ్ చేసుకునే ఆప్షన్ ఏదైతే ఉంటాయో, ఆపర్చునిటీస్ కావాలనుకుంటే అక్కడి వరకు వాళ్ళకి కావాల్సిన హెల్ప్ అంతా చేయాలనేది నా ఉద్దేశం. అది నేను ఇప్పుడు జాబ్ చేస్తున్న పొజిషన్ కావచ్చు, రేపటి రోజు మేమిద్దరం ఏదైనా వేరే స్టార్ట్ చేసి కావచ్చు, అదైతే నా డ్రీమ్ ఉంది. ఎప్పుడు ఎవరికి ఏం లేదు అనకుండా చూడాలి అనేది నా ఉద్దేశం. ఈ మధ్య తెలంగాణ గవర్నమెంట్ అపాయింట్ చేసిన ట్రాఫిక్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో, ట్రాన్స్జెండర్స్, వీళ్ళ సెంటర్ నుంచి వచ్చిన వాళ్ళే, మన విమల్ తయారు చేసిన వాళ్ళే. అయితే ఈ సందర్భంగా నేను ఒక్క క్వశ్చన్ అడగాలి, ఎందుకంటే నేను రీసెంట్గా రచన ఇంటర్వ్యూ చేసినప్పుడు అందులో ఒకళ్ళు కామెంట్ పెట్టారు, ట్రాన్స్జెండర్స్లో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా ఉంటారా అనేది. అంటే చూసారా ఎంత అవగాహన రాహిత్యం అని కనిపిస్తోంది. ఎందుకంటే దీన్ని అవగాహన రాహిత్యం అని కూడా అనలేను నేను దీన్ని, అంటే తెలియట్లేదు ట్రాన్స్జెండర్స్ గురించి, వీళ్ళు మనుషులే, కులం మతంతో దీనికి సంబంధం లేదు అనేది. మీరు ఏం చెప్తారు విమల్? అన్నీ ఈ క్యాస్ట్ లేకపోతే క్రిస్టియానిటీ, హిందూయిజం అనేది నార్మల్గా జనరల్గా అన్నిట్లో ఉంటుంది. కాకపోతే విత్ ఇన్ ద కమ్యూనిటీ, ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీలో దీంట్లో ఎక్కడ కూడా మేము ఇది అని చాలామంది చెప్పుకోరు. ఏదైతే ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్ సిస్టమ్ ఉంటుంది కదా, అందులో ముస్లిం పద్ధతులు ఉంటాయి అండ్ హిందూ పద్ధతులు ఉంటాయి. కానీ మేమందరం ఒక జెండా కిందకి వచ్చినప్పుడు మేము అందరం ఒకటేనే ఎక్కడ చెప్పుకుంటాం. మేము క్యాస్ట్ కానీ ఇవన్నీ మేము ఇదని ఎక్కడ మెన్షన్ చెప్పాం. ఇండివిజువల్గా ఇప్పుడు నేను హిందూ, నాకు ఎక్కువ దేవుడిది, నేను క్రిస్టియానిటీకి ఇచ్చేస్తాను. తను కూడా అలాగే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఓన్ సిస్టర్ అండ్
బావ వాళ్ళిద్దరు క్రిస్టియన్స్ అలా అని చెప్పి తను కాదు, అలా అన్నిట్లో ఉంటాయి. కానీ విత్ ఇన్ ద కమ్యూనిటీ ఏంటంటే మేము అందరం ఒకటే అని చెప్పుకుంటాం, కానీ మా కులం పెద్ద మీ కులం పెద్ద అని ఎప్పుడు మా కమ్యూనిటీలో రాదు. ఇది ఒక్కదానికి మాత్రం నేను చెప్తాను. ఎస్, ఇక్కడ కూడా ఒక గొప్ప విషయాన్ని మనం గుర్తించాలి. ఇంకా మనం కులం మతం అని మాట్లాడుకుంటున్నాం కానీ అర్ధనారీశ్వరులకి ప్రతీకగా చెప్పుకునే వీళ్ళల్లో అలాంటివి ఏం లేవు. ఇది ఇంకా గొప్ప విషయం. మీ ఇద్దరితో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియట్లేదు. మొత్తానికైతే మీ ఫ్యూచర్ నా కళ్ళ ముందు కనిపిస్తోంది. బాగుండాలి, థ్యాంక్ యూ సో మచ్. అందరితో మంచి అనిపించుకోవాలి, ఇంకొక 10 మందికి మీరు ఆదర్శంగా మారాలి. ఎలా అయితే ట్రాన్స్ మ్యాన్గా ట్రాన్స్ విమెన్గా మీరిద్దరూ ఇలా ఎంతమందికి ఇన్స్పిరేషన్గా మారారో, ఒక కపుల్గా భార్యాభర్తగా ముసలోళ్ళు అయ్యే వరకు కొట్టుకోండి తిట్టుకోండి అవని, లేకపోతే భార్యాభర్తలు కానే కారు, విడాకులు అలాంటి అక్కడ వరకు మాత్రం అస్సలు వెళ్ళదు. ఆల్రెడీ విడాకులు ఈ 6 నెలల్లో అయిపోయింది. 10 సార్లు అయిపోయినాయి. భార్యాభర్తగా మాత్రం తీసుకోవద్దు. లవర్స్ గా ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా కలవచ్చు. బట్ మీరు ఎంతో మందికి ఇప్పుడు ఇన్స్పిరేషన్ గా మారారు. మీరు వేసే ప్రతి అడుగుని అందరూ గమనిస్తూ ఉంటారు. ఈరోజు మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే నేను ఇంటర్వ్యూకి ఎలా పిలిచానో రేపు విడిపోయినా కానీ మీరు అంతమందికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీ చుట్టూ జరుగుతున్న పరిణామాలని కూడా చూశారు. ట్రాన్స్జెండర్స్ మీద ఇప్పటికే చాలా అపోహలు, రకరకాలైన భయాందోళనలు అన్ని నెలకొని ఉన్నాయి. వాటిని పోగొట్టడంలో మీరిద్దరు ప్రధాన పాత్ర పోషించాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు ముందుగా మీ ఇద్దరికి థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.